హే, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్తామండి. మేం మీ మర్యాదలు అందుకోవడానికో ఈవిడ గారిలా ఈ ఇంట్లో తిష్ట వేయడానికో రాలేదు. నా కూతురి నగల కోసం వచ్చాం. అవి మా చేతికొస్తే వెళ్ళిపోతాం. ఇంకెక్కడి నగలు? అవి ఈ ఇల్లు దాటి చాలా సేపయింది. అవి ఎక్కడికి చేరాయో చేతివాటం చూపించిన వారికి మాత్రమే తెలుసు. అక్క, ఏం నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? నేనన్న దాంట్లో తప్పే ఉందిరా. ఆయన తప్పు చేసిన దాన్ని నిలదీయకుండా నన్నంటావేంట్రా నువ్వు? మీ అక్క తమ్ముళ్ళిద్దరూ తీరిగ్గా గొడవ పడతారు గాని ముందు మా అక్క నగర సంగతి ఏంటో చూడండి. మంజు, ఇది మా ఫ్యామిలీ సమస్య. మేం తేల్చుకుంటాం. మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఏంటి బాబు మీ ఫ్యామిలీ సమస్య? పోయిన నగలు నా పెద్ద కూతురివి. అది మాకు దూరమైన వెంటనే ఆ నగలు నేరుగా తీసుకెళ్లాల్సింది. ఇదిగో ఈ పసిదాని మొహం చూసి నా కూతురి తర్వాత ఆ నగలన్నీ నా మనవరాలికే దక్కుతాయని వదిలేశాను. కానీ ఇంకెవరో అవి దక్కించుకుంటామంటే మేమెందుకు ఊరుకుంటాం? వెంటనే మా నగలు మాకు తిరిగిచ్చేయండి. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? దొంగలించిన మనిషిని అడగండి. దొంగ దొంగ అని పదే పదే అనొద్దు. ఆ మాట వింటుంటేనే కంపరంగా ఉంది. ఏమైందమ్మా? ఎందుకు వీళ్ళంతా గొడవ చేస్తున్నారు? నిన్ను దొంగ అని ఎందుకంటున్నారు? అమ్మా అమ్మా అని అస్తమాను ఈవిడ గారి కొంగు పట్టుకుని తిరుగుతావు కదా ఖుషి. ఈ రాధ నీ మీద ప్రేమ ఒలకబోసి మంచిదానిలా మార్కులు కొట్టేసి చాటుగా మీ అమ్మ నగలన్నీ మాయం చేసేసింది. మా అమ్మ గురించి నాకు తెలుసు. తనలాంటి పని ఎప్పటికీ చెయ్యదు. మీరే ఎవరో చేసుంటారు. అబ్బో, వచ్చి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఖుషీని నీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేలా ట్రైన్ చేశావన్నమాట. మాయలాడివే నువ్వు. మంజు, నోటికొచ్చింది వాగావంటే మర్యాదగా ఉండదు. ఒకప్పుడు నీ గురించి గొప్పగా ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. దొంగతనం చేసిందని తెలిసిన తర్వాత కూడా ఇంకా తనకే ఒత్తాస పలుకుతున్నావు. సిగ్గుగా అనిపించడం లేదు నీకు? నాకు భార్య అవసరం లేదు, కేవలం ఖుషీ కోసమే నేను పెళ్లి చేసుకుంటాను అని శుద్ధపూస మాటలన్నీ చెప్పావు కదా బావా. మరి ఖుషీకి దక్కాల్సిన నగలన్నీ ఈ రాధ దోచుకుంటుంటే తనని ఏం అనకుండా ఎలా ఉండగలుగుతున్నావు? ఖుషీ కన్నా ఎక్కువైపోయిందా ఈ రాధ నీకు? అర్థమవుతుంది మంజు. నిన్ను పెళ్లి చేసుకోను అని అన్నానన్న పగతోనే కదా ఇలా మాట్లాడుతున్నావు? నాది పగ కాదు, ఆవేదన, ఆక్రోశం. నువ్వు పరాయి వాళ్ళని ఖుషీకి అమ్మగా తీసుకొస్తే వాళ్ళకి నీ ఆస్తి మీదే కన్నుంటుంది తప్ప
ఖుషి మీద ప్రేమ ఉండదని నాకు తెలుసు. అందుకే నేనే నిన్ను పెళ్లి చేసుకుని ఖుషికి అమ్మగా ఉంటాను అన్నాను. కానీ నువ్వు నా మాట లెక్క చేయకుండా వెతికి వెతికి పెద్ద దొంగనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఈ విషయంలో మాత్రం నేను నీ మాటని ఒప్పుకుంటాను మంజు. పరాయి వాళ్ళు వద్దురా అని నేను మొత్తుకున్నాను. రక్త సంబంధం ఉన్నవాళ్లైతేనే ప్రేమ చూపిస్తారు, పరాయి వాళ్ళు ఆస్తి అంతస్తులకు మాత్రమే ఆశపడతారు అని ఎన్నోసార్లు చెప్పాను. కాని వీడు నా మాట కూడా వినిపించుకోలేదు. ఇలాంటిదేదో జరుగుతుందని మేం ముందు నుంచి భయపడుతూనే ఉన్నాం. కానీ ఇంత తొందరగా ఈవిడ గారు టాలెంట్ చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో వాళ్ళకి చిన్న డౌట్ కూడా రాకుండా డూప్లికేట్ నగలు కూడా రెడీ చేయించి పెట్టుకున్నావంటే నీ క్రిమినల్ బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్. ఆ నగల్ని నేను దొంగతనం చేయలేదు. నేనే డూప్లికేట్ నగలు చేయించలేదు. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు ఇదంతా? నువ్వే చేసుంటావు. తాళి పూజ చేసిన రోజు కూడా నువ్వే తాళిని దొంగతనం చేసి అమ్మని బ్లేమ్ చేశావు. ఇప్పుడు అలాగే చేస్తున్నట్టున్నావు. ఇదంతా నీ ప్లానేనా? నన్ను అనుమానిస్తున్నావేంటి మామయ్య? రే, అప్పుడంటే అది నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడింది కాబట్టి దానికి రాధ పూజ చేయడం నచ్చక అలా చేసింది. అయినా దొంగతనం చేయాల్సిన అవసరం నా కూతురికేంట్రా? నిజం చెప్పాలంటే ఆ అవసరం రాధకే ఉంది. ఆ పట్టాభికి ఈ రాధ 15 లక్షలు బాకీ పడింది కదా. ఆ అప్పు తీర్చడానికే నగలు దొంగిలించి మెల్లగా పుట్టింటికి చేరవేసుంటుంది. అప్పు తీర్చడం కోసం అడ్డదారులు తొక్కే నీచమైన మనిషిని కాదు నేను. దయచేసి నా గురించి తప్పుగా మాట్లాడకండి. రాధా అప్పు నేనెప్పుడో తీర్చేస్తాను అన్నాను, కానీ నా నుంచి డబ్బు తీసుకోవడానికి కూడా తన మనసు ఒప్పుకోలేదు. అలాంటిది నగలు ఎలా దొంగిలిస్తుంది?